ప్రాళేయాచలమిందుకుండదవళం గోక్షీరపేణ ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదగనజ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణైశ్రుతిపదైరభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం. శ్రీ పార్వతీ పరమేశ్వర నీలకంఠ ఉమాపతి మృత్యుంజయ దేవతార్పణమస్తు. రుద్రాక్షస్వరూప శ్రీ పరమేశ్వరాయ నమః. ఆధ్యాత్మిక మిత్రుడారా, ఈరోజు భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని రుద్రాక్ష మహిమ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షసారాయణ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఫోన్ నెంబర్ 9494097777. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు విశేష కార్యక్రమం పంచముఖి రుద్రాక్ష గురించి. పంచ అంటే 5, 5 ఫేస్ రుద్రాక్ష, 5 ముఖముల రుద్రాక్ష. ఈ 5 ముఖముల రుద్రాక్ష జాతక భావాలలో సంతాన స్థానాన్ని, ఆలోచన స్థానాన్ని, మంత్రాంగ, యంత్రాంగ, స్పెక్యులేషన్, పుత్ర, పుత్రిక ఇత్యాది విషయాలను తెలియచేస్తుంది. ప్రణాళికాబద్ధం, ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక వలననే రాజులు యుద్ధంలో గెలుస్తారు. దాన్ని వ్యూహములు అంటారు. మహాభారతం గురించి అందరికీ తెలుసుగా. శకట వ్యూహం, చక్ర వ్యూహం, పద్మ వ్యూహం, గరుడ వ్యూహం, శ్వాన వ్యూహం, మకర వ్యూహం, చక్ర వ్యూహం, మండల వ్యూహం, అర్ధమండల వ్యూహం, ఇలా అనేక రకములైనటువంటి వ్యూహములు పన్నేవాళ్ళు. పద్మ వ్యూహం ద్వారానే అభిమన్యుణ్ణి బలి తీసుకున్నారు. అలా రాజులు ఒక వ్యూహాన్ని పన్నుతారు. ఈ వ్యూహముల వల్ల ఆ రాజులు యుద్ధంలో గెలవడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా చక్కటి ప్రణాళికలు వేసుకుంటారు. కొంతమంది ఆలోచన సక్రమంగా లేక విఘ్నం జరుగుతూ ఉంటుంది. ఆ రోజే గనక ఆ డబ్బు పెట్టి గనక నేను అది కొనున్నట్టయితే ఈరోజు అది 100 కోట్లయింది, 50 కోట్లయింది, 10 కోట్లయింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆలోచన సక్రమమైన ప్రణాళిక లేకపోవటం. అలాగే చాలామందికి సంతానం కలగకపోవటం, కొంతమందికి సంతానం కలిగి భయానికి గురి చేస్తూ ఉండటం. అంటే వాడి నడవడిక వల్ల, వాడి తెలివితేటల వల్ల, వాడి ఆలోచన వల్ల, వాడి విద్య వల్ల పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవ ప్రతి మన్నన ఇత్యాది విషయాలలోనూ, లేక కుటుంబ విషయంలో వాళ్ళు బాధ్యతల పంచుకోకపోవటం వల్ల, అతిగా పంచుకోవటం వల్ల, ఇవన్నీ చాలా భాగం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఇవాళ రేపు. సహజంగా ఏంటి అంటే గమనించండి, లోకం తీరు ఎలా ఉంటుందో. తల్లిదండ్రుల సంపాదన మీద బిడ్డలకు అధికారం ఉంది. నాకు అది కావాలి, ఇది కావాలి, అదేం చేశావు, ఇదేం చేశావు, అది పెట్టు, ఇది పెట్టు అని అడుగుతారు. ఆ తండ్రి గనక ఆ రూపాయి పోగొట్టుకుంటే మనస్సులో భయంకరమైనటువంటి క్రోధం, లేకపోతే ఆ వ్యక్తి మీద గౌరవభావం సన్నగిల్లటం, లేకపోతే ఆ వ్యక్తి నాకు నువ్వు ఆ రోజు రూపాయి పోగొట్టి ఇవ్వలేదు కనుక ఇవాళ నేను కష్టపడుతున్నాననే వాతావరణం. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రుల పైన ఆధారపడకూడదు. వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి, వాళ్ళంతటా వాళ్ళు తెలివితేటలు ప్రజ్ఞతోటి పైకి రావాలి తప్ప తల్లిదండ్రులు సంపాదించింది ఎక్కడికి పోతుంది? మిగిలిందంతా నీకే. ఎంత మిగిలిందంటే ఎంత ఉంటే అంత. సినిమా డైలాగ్ చూశాం కదా. అలాగే వాడి లలాట లిఖితం ఎంత ఉంటుందో అంతే లభిస్తుంది. కాశీ ప్రయాణం చేశాం. అత్యంత పవిత్రమైనటువంటిది గంగా. అంత పెద్ద గంగాదేవి నువ్వు చెంబు తీసుకెళ్తే చెంబు నీళ్లు, గ్లాస్ తీసుకెళ్తే గ్లాసు నీళ్లు వస్తాయి. చెంబు తీసుకెళ్ళి కడివెని నీళ్లు రమ్మంటే రావు కదా. వీడికి తినే దంతసిరి యోగం ఉన్నప్పుడు ఆ రూపాయి మిగులుతుంది. వీడు చేసిన ఆలోచన సక్సెస్ అవుతుంది. అదే ఆలోచన ద్వారా ఒక వ్యక్తి ఒక ప్రణాళిక ద్వారా సంపాదించి ఇంకా ద్విగుణీకృతం చేయడానికి ఇంకో ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్ ద్వారా పోయిందనుకోండి, సంపాదించినప్పుడు పొగిడిన వాళ్ళు పోయినప్పుడు ఎందుకు పొగడరు, ఎందుకు తిడతారు? అది వాళ్ళ అదృష్టం, వాళ్ళ లలాట లిఖితం పైన ఆధారపడి ఉంటుంది. అటువంటి ప్రణాళికలలో లోపాలు, అటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి లక్షణములు. అలాగే మంత్రం చేస్తున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళంగానే ఆవలింతరు, నిద్ర, చేతిలో ఉన్న మాల కింద పడిపోతూ ఉండటం, అప్పుడే ఫోన్లు రావటం. ఇక్కడ పారాయణ చేస్తూనే ఉంటాం, లలితా సహస్రం పారాయణ చేస్తూనే ఉంటారు. గబా గబా చెప్తారు, ఏదో మాడి వాసన వస్తుంది, అదేంటో తిరగమూత మాడినట్టుంది చూడు, ఆ పప్పుది కట్టేయి, ఈ అన్నం ఉడికిందో లేదో చూడు, అన్నీ అక్కడే మాట్లాడుకోవాలా? అంటే
ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతికములని 3 దోషాలు ఉంటాయి. ఆది భౌతిక దోషాలు ఇది శరీరం ద్వారా, మనస్సు ద్వారా, ఇంద్రియముల ద్వారా వికల్పం జరగటం. ఆది దైవికం దైవ ఘటనల ద్వారా కొన్ని జరుగుతాయి. ఆది ఆధ్యాత్మికం శ్రద్ధాభక్తుల విశ్వాసం భగవంతుడి మీద లేకపోవడం ద్వారా. ఇటువంటి తాపత్రయములన్నింటినీ నివారింపజేసేటువంటి, చేసిన మంత్రాన్ని సిద్ధింపజేసేటువంటి మాల రూపంలో ఎవరికైతే ఆలోచనలు సక్రమంగా లేవో, ప్రణాళికలు సక్రమంగా లేవో, చేసిన ఆలోచన వ్యతిరేక ఫలాలు ఇస్తున్నది, ఎక్కడ పడితే అక్కడ నష్టం, కష్టం, విఘ్నం ఎదురుపడుతున్నది, వీడి ఆలోచనే వీడికి శత్రుత్వాన్ని తెచ్చిపెడుతున్నది, వీడి ప్రణాళికే వీడికి లాభాన్ని ఇచ్చింది, వీడి ప్రణాళికే వీడికి నష్టాన్ని ఇస్తున్నది, ధరించండి 5 ముఖముల రుద్రాక్షలను. కొన్ని రుద్రాక్షల యొక్క కాంబినేషన్ ద్వారా అత్యద్భుతమైనటువంటి సర్వరక్షాకర కవచంగా అది అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ ఆధ్యాత్మిక చింతనని ద్విగుణీకృతం చేస్తుంది, దైవానుగ్రహాన్ని తెచ్చిస్తుంది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాదులనబడేటువంటి 5 పరమేశ్వర స్వరూపములు ఏవైతే ఉన్నాయో, 5 తలలు కలిగి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. మనకి 5 తలలు కలిగిన దేవతలు 3 కనిపిస్తారు. 1 పరమేశ్వరుడు, 2 గాయత్రి మాత, 3 హనుమంతుడు. అంటే దీనికి హనుమస్వరూపం ఆధిపత్యం, గాయత్రి మాత సర్వ మంత్రద్రష్ట, సర్వ వర్ణద్రష్ట. వర్ణం అంటే ఇక్కడ కులం అని ఉండేవారు, వర్ణము అంటే అక్షరములు, అక్షరముల సంఖ్య వర్ణమాల, ఆ అక్షర సంఖ్యకు జగదంబ ఆధిపత్యం. ఆవిడే కదా వాణి, వాగ్దేవత. నోట్లో నుంచి మాట బయటికి వచ్చేటువంటి విధానం, మంచిగా వస్తేనేమో పొగడతా అంటాం, చెడ్డుగా వస్తేనేమో తిట్టంటాం. సందిగ్ధంగా గనక మాట్లాడేటట్టయితే ఏమిటి సెటైర్లు ఇస్తున్నాం, సెటైరికల్గా మాట్లాడుతున్నాం అంటాం. ఆ మాట విధానం వల్ల, ఆ ఆలోచన విధానం వల్ల కలిగే లాభాలు, కలిగే నష్టాలు, వాటిని చక్కగా సమం చేసి మనకు అందజేసేటువంటి దాంట్లో ఈ పంచముఖి రుద్రాక్ష అత్యద్భుతమైన విశేషం. వాటిల్లో మీకు పెసరగింజ సైజు నుంచి పెద్ద ఉసిరికాయ సైజు వరకు మాలలుంటాయి. ఆ మాలతో జపం, ఆ మాల ధారణ, ఆ మాల స్పర్శ, వాటిని ధరించటం ద్వారా ఇంట్లో పరమేశ్వరుడికి ఆ మాలను సమర్పించటం ద్వారా, ఏవైనా దేవాలయాలలో పరమేశ్వరుడికి దేవతా స్వరూపానికి అటువంటి రుద్రాక్ష మాలను బహూకరించటం ద్వారా ఎంత విశేషమైనటువంటి ఫలితాలో చెప్పనలవి కాదు. అంత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వాటిని ధరించినటువంటి వ్యక్తులు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. 1 నుంచి 21 ముఖములు కలిగిన రుద్రాక్షలు గౌరీ శంకరి, గర్భగౌరి, గణేశముఖి, మహాలక్ష్మి, దత్తాత్రేయం వంటి ఇంకా అడిషనల్ రుద్రాక్షలు, అలాగే 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదికే ఈ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, హైదరాబాదు. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఫోన్ నెంబర్ 9494409777. సదా మీ సేవలో మీ యోగానంద శర్మ. జై గురుదత్త.